రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డితో పాటు టీడీపీ శ్రేణులు బైఠాయించారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లు ట్రాక్టర్లపై కేసు పెట్టాలని సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ ద్వారా చెప్పారు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి. అయితే ఎమ్మెల్యే ఫిర్యాదులను పెడచెవిన పెట్టి అక్రమ ఇసుక టిప్పర్లను ట్రాక్టర్లను సీఐ వదిలేశారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీంతో టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ఎదుట సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేకు డీఎస్పీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యేకు సీఐ క్షమాపణలు చెప్పే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని టీడీపీ శ్రేణులు పట్టుబట్టాయి. నేను ఈరోజు మళ్ళీ ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు, 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2,50,000 మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి దయచేసి 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 దయచేసి. మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు, నన్ను ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి, డిస్ట్రిక్ట్ అంతా తిప్పి, మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్కి కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో, పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా, అయితే నేను చేసుకోమంటారా?